క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా. సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను, ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారు ఆ సినిమా అని. సార్ తెలీదు. ఒకటి చెప్తాను ప్రదీప్, అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఇది నిజం. ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారు షూటింగ్ డే 1 అని కథ విన్న తర్వాత డే 1 నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు, కళ్యాణ్ గారు యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో, నార్త్ ఇండియా అంతా నాకు అంత గుర్తింపు తెచ్చిందో, తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా గారు ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టాను ఆయన్ని, మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు, నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. అవ్వలేదండి, లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి సార్, వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు సార్, చేద్దాం సార్, సినిమా బ్రహ్మాండంగా రావాలి, అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్ అండి ఇద్దరికి, అశోక్ గారికి, సునీల్ గారికి అండ్ శ్రీకాంత్ విసా. ఈ సినిమా ఒక విషయం చెప్తారండి, మీకు అతను ఒకటే సినిమా గుర్తుందా? 20 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుంది కదా. ఈ సినిమా కూడా నెక్స్ట్ 20 సంవత్సరాలు గుర్తుంటుంది. సీన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రదీప్ అసలు టార్చర్ మామూలుగా పెట్టలేదు. ఏమంటే అందరూ నాకు నేను అడిగింది చేశారన్నారు, వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళు టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్. అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ ఒక విషయం చెప్తానండి సినిమా గురించి, మనకి ప్రాణం పోయడం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. అలాంటి తల్లిని, అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ రామ్ గారు, యాక్చువల్లీ బింబిసారా లాంటి ఫెరోషియస్, మెర్సిలెస్, ఫ్యూస్ఫుల్ క్యారెక్టర్ చేసిన తర్వాత అమ్మకి పెద్దపీట వేస్తూ మీరు అర్జున్ విశ్వనాథ్ గా ఈ సినిమాలో కనిపించడం అనేది టు బి ఆనెస్ట్ చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆఫ్టర్ బింబిసారా? అంటే స్టోరీ అండి, సి ఫిలిం అనేది మీరు టీజర్ చూస్తే టీజర్లో మీకు సినిమా అర్థమైపోతుంది. మేమేం దాచుకోవట్లేదు. వీఆర్ రెడీ అండ్ వీ వాంట్ ద ఆడియన్స్ టు బి ప్రిపేర్డ్. ఆడియన్స్ హ్యావ్ కమ్ టు అ లెవెల్. ఒక లెవెల్కి ఎలా వచ్చేసారంటే ఆడియన్స్ సిన్సియర్గా మనం ఒక కథ చెప్తుంటే వాళ్ళు అంతే సిన్సియర్గా మనకి ఆ లవ్ ఇస్తున్నారు. సో ఈ ఫిలింలో చాలా సిన్సియారిటీ ఉందండి, చాలా ఎమోషన్ ఉంది, చాలా సిన్సియారిటీ ఉంది, చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ యాక్సెప్ట్ దిస్ ఫిలిం. అండ్ మేము టీజర్లో కొన్ని విజువల్స్